కొడుకు ప్రాణాన్ని కాపాడిన 2 ఇడ్లీలు. ఒక ఆవిడ ప్రతిరోజు తన ఇంటి పెట్టెగోడ పైన ఆకులో 2 ఇడ్లీలు పెడుతూ వస్తుంది. ఆ దారి గుండా వెళ్తూ ఆకలితో ఉన్నవారు ఎవరైనా తింటారేమో అని. అయితే ఆ దారిని వెళ్లే ఒక ముసలాయన ప్రతిరోజు ఆ ఇడ్లీలు తీసుకుని ఏదో చిన్నగా గొనుక్కుంటూ వెళ్తూ ఉండేవాడు. అయితే ముసలాయన ప్రతిరోజు ఏమంటున్నాడు వినాలనుకుని ఆవిడ గోడ మీద ఆకులో 2 ఇడ్లీలు పెట్టి అతనికి కనబడకుండా గోడ పక్కనే నిలబడి ఉంది. కొంతసేపటికి ఆ ముసలాయన వచ్చి ఆ 2 ఇడ్లీలు తీసుకుని, "నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసిన పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది" అని ప్రతిరోజు ఇడ్లీ తీసుకుంటూ ఇదే మాట అంటూ వెళ్లేవాడు. ఆ మాటలు విన్న ఆ ఇంటి ఆవిడ, "చల్లగా ఉండమ్మా" అంటూ చేతులెత్తి మొక్కకపోయినా పర్వాలేదు, ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్లేదు, కనీసం ధన్యవాదాలమ్మా అని చెప్పడం కూడా తెలియదు ఆ ముసలాయనికి. ఏదో చెత్తవాగుడు వాగుతూ పోతున్నాడని చాలా కోపంతో రగిలిపోయింది. కొన్ని రోజులకి అతను అనే మాటల్ని తట్టుకోలేక ఆ ముసలాయనికి విషం పెట్టి చంపేస్తే బాగుండని అనుకుని 2 ఇడ్లీల్లో విషం కలిపింది. కానీ వెంటనే తను చేస్తుంది తప్పు అని భావించి, నేనేంటి ఇలా మారిపోయాను, అతను ఏదో అంటే నేనెందుకు ఇలా చేయాలంటూ ఆ విషం కలిపిన ఇడ్లీలను పడేసి మంచి ఇడ్లీ